లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం అండి. ఇప్పుడు మీకు ప్రాన్స్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ప్రాన్స్ ఫ్రై మా పిల్లలకి, మా వారికి, మా మనవరాళ్ళకి, మనవాళ్ళకి కూడా చాలా ఇష్టం. ఈ ప్రాన్స్ ఫ్రైకి ఫ్యాన్స్ అయిపోయారు వాళ్ళు. బాగా చేస్తానంటారు. మరి ఎలా చేస్తానో మీరు చూడండి. ఇది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ప్రాన్స్ ఇవి శుభ్రంగా నీట్గా ఉప్పు, పసుపు, పెరుగు వేసి 2 స్పూన్లు పెరుగు వేసి శుభ్రంగా 5-6 సార్లు నీట్గా కడుక్కున్నానండి. ఇవి ఇందులో ఉన్నటువంటి వెన్నులు కూడా తీసేసాను. తీసేసి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఇవి. ఇందులో కావాల్సినవి ఏముందని అందరూ వేసే మసాలా దినుసులు, ఆనియన్స్, కొత్తిమీర, ఇవి ఆయిల్, పసుపు, కారం, ఉప్పు, ఇవన్నీ కామనే కదా. అయితే కొంచెం స్టైల్ మారుతుంది అంతే తప్పితే ఏమీ లేదు. ఇందులో నేను చేసే స్టైల్ కూడా ఒకసారి చూడండి. ఎలా చేస్తాను అన్నది మీకే తెలుస్తుంది. ముందుగా పసుపు, కారము, ఇది కొబ్బరి గసగసాల పొడి అండి. ఇదివరకు మన పెద్దలు ఏం చేసేవారంటే ఈ మసాలాలన్నీ కూడాను ధనియాలు, జీలకర్ర, మసాలా దినుసులు, కొబ్బరి, అల్లము, వెల్లుల్లి ఇవన్నీ పేస్ట్ చేసి వేసేవారు. ఇప్పుడు ఆ పేస్ట్ అంత పెద్ద కుటుంబాలు కనుక వాళ్ళు అలా చేసేవారు. ఇప్పుడు చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోయినాయి కదా. ఇప్పుడు అతను నూరుకునే ఓపికలు కూడా మనకు లేవు. కానీ నేనేం చేశానంటే ఇవన్నీ పొడులుగా చేసి పొడులు వేస్తానండి. ఏ మటన్ అయినా, చికెన్ అయినా, ఎన్వీలోనైనా ఇవే వేస్తాను. ఆ టేస్ట్ వస్తుందండి. పేస్ట్ చేసిన టేస్టే వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ నేను పచ్చివే చేస్తానన్నమాట, వేయించకుండా పచ్చివే వేస్తాను కనుక అదే టేస్ట్ కొంచెం తీసుకురాగలుగుతాను అన్నమాట. కొబ్బరి, జీలకర్ర పొడి వేసాను కదా. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, జీరా పొడి, కొంచెం మసాలా పొడి. మసాలా ఎక్కువ వేయకూడదు, కొంచెం మసాలా పొడి. నేను మసాలాలు చాలా తక్కువ వేస్తాను. ఇది కొంచెం జీలకర్ర పొడి. ఇవన్నీ వేసి చక్కగా మ్యాగ్నేషన్ చేసుకోవాలి. ఉప్పు కూడా వేసి బాగా కలుపుకొని మ్యాగ్నేషన్ చేసుకోవాలి. వాళ్ళు ఏం చేసేవారంటే పెద్దవాళ్ళు, మా అమ్మ కానీ మా అత్తగారు కానీ పేస్ట్ చేసి ఆ పేస్ట్ ఈ ముక్కలకు పట్టించి అట్టు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఇది కూడా అదే టేస్ట్ వస్తుందండి. బాగా కలుపుకొని మ్యాగ్నేషన్ చేసుకొని ఓ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి అంటించి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆ మ్యాగ్నేషన్ చేసి ఒక అరగంట అయినా అలా పెట్టుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు నేను వీడియో కోసం వెంటనే చేయాల్సి వస్తుంది. నూనె వేడైందండి. చిటికెడు మెంతి పొడి, ఎక్కువ వేయకూడదు, చిటికెడు. ఒక చిటికెడు పసుపు, అందులో వేసాం కదా పసుపు.
ఎన్వి అయినా వెజ్ అయినా ఈ మెంతి పొడి కొంచెం వేస్తే కర్రీ మంచి టేస్ట్ వస్తుంది అండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. లైట్గా కొంచెం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. కరివేపాకు, ఇందులో ఉల్లిపొందు కూడా వేసుకోవాలండి. ఉల్లిపొందు వేసుకున్నా మంచి టేస్ట్ వస్తుంది. కానీ ఇప్పుడు ఉల్లిపొందు నా దగ్గర లేదు, తేలేదు, అందువలన వేయలేదు అన్నమాట. ఇది ఐరన్ కళాయి అండి. ఐరన్ కూడా చాలా మంచిది హెల్త్కి. ఐరన్ మన బాడీలో వస్తుంది. ఇవి వాడితే ఐరన్ ఎక్కువ వాడితే రక్తలేమి అవన్నీ తగ్గుతాయండి ఐరన్ పాత్రల వలన. ఆనియన్ బాగా వేగాలండి. వీడియో కూడా నేనే తీయడం వలన కొంచెం ఇబ్బంది అవుతుందండి. ఆ పాత వీడియోలన్నీ కూడా మా మనవాళ్ళు తీశారు. వాళ్ళు కాలేజీలో చదువుతున్నారు. ఇది వేయింది కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి కూడా వేగిందండి, ఆయిల్ బయటకు వచ్చింది కదా. ఇప్పుడు ప్రాన్స్ వేసేసుకున్నాం. ఇదిగోండి, ఇవన్నీ మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాను కదా. ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొబ్బరి గసగసాల పొడి, మిరియాల పొడి కూడా వేసుకోవాలండి ప్రాన్స్లోని ఎప్పుడు కూడా. మిరియాల పొడి, కొబ్బరి గసగసాల పొడి, జీలకర్ర, లైట్ మసాలా పొడి, ఇవన్నీ వేసి మ్యారినేషన్ చేసుకున్నది ఇప్పుడు ఇందులో వేసేద్దాం.
కొంచెం కారం తగ్గినట్టు అనిపిస్తుంది, కొంచెం వేస్తాను. కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసాం కదా, కొంచెం కొత్తిమీర వేసి, సగం కొత్తిమీర ఇప్పుడు వేసేసుకొని ఉడికేటప్పుడు లాస్ట్లో కొంచెం వేసుకోవాలి. అన్నీ వేసాం కదా, మూత పెట్టుకుంటాం. తిరిగి మొత్తం ఫ్రై అయ్యాక గార్నిష్లో కలుద్దామండి.